Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is getting more than we deserve. Getting more than we deserve. Text is from Psalms 23. 23వ దావీదు కీర్తన గమనిస్తే గెటింగ్ మోర్ దాన్ వాట్ వి డిజర్వ్. మనము అర్హత లేనప్పుడు కూడా మనకు దేవుడు సమస్తం కూడా అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. మనం పొందుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు చేయగల శక్తి గల దేవుడే ఉన్నాడు. చాలా శ్రేష్టమైన కీర్తన. 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాల్లో 6 ఆత్మీయ ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. 6 blessings of God when we follow God as our chief shepherd. మన యొక్క ప్రధానమైన కాపరిని ఆయన అనుసరించినప్పుడు నిజంగా ఈ 6 ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. The first blessing, the blessing of provision. I have all that I need. Divine supplies in advance. దేవుడు మనకు ముందుగానే అన్ని సిద్ధపరుస్తున్న దేవుడే ఉన్నాడు. ఏ రీతిగా ముందుగానే అక్కడ సిద్ధపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలకు కనాను దేశంలో అన్ని ఎలా సిద్ధపరిచాడు, అదే రీతిగా తన నమ్ముకున్న బిడ్డలకు, తన వెంబడిస్తున్న బిడ్డలకు కూడా God will provide everything in advance for you and for your family, for your church. The second blessing, the blessing of peace. I have rest from a weary journey. ఈ లోకం మనం యాత్ర చేస్తున్నాం, యాత్రగా ఉన్నాం, అలసిపోతుంటాం, సమస్యలిపోతుంటాం. దేవుడు లేవనెత్తి మన ప్రాణముకు సేద తెచ్చే దేవుడే ఉన్నాడు. సేద అనేది గొప్ప ఆశీర్వాదం. God gives us rest, a peace. దేవుడు తాను నెమ్మదిని మనకిచ్చే దేవుడే ఉన్నాడు. The third blessing, the blessing of protection. I have safety from my enemies. ఈ లోకం మనం జీవిస్తుండగా, ముందుకు సాగిపోతుండగా God gives protection, protects us from every evil and danger from our enemies. మన ఎనిమిస్ సైతాను, ప్రవాది మన శక్తుల బారిన పడిపోకుండా God will protect our life. The fourth blessing, the blessing of providence. I have guidance in times of confusion, protective care of God. In other words, the fourth blessing is protecting care of God. I have guidance in times of confusion. సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు, అయోమయ స్థితిలో ఉన్నప్పుడు దేవదేవుడు మనల్ని మన పట్ల శ్రద్ధ వహించి ఆయన సరైన మార్గమును నడిపించే దేవుడే ఉన్నాడు. The fifth blessing is a blessing of His presence. I have a companion when the way is lonely. ఆ మార్గంలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు నీవు నాకు తోడై ఉంది అన్న మాట వాక్య బాలమా చూస్తాము. His presence surrounds us wherever we go. కాబట్టి మనం ఒంటరిగా లేము, మనం విడిచిపెట్టబడలేదు. దేవుడు ఎన్నడూ విడవడు, ఎడబావుడు ఆయన. He is with us in the pilgrimage of our life as a constant loving companion. The sixth blessing is the blessing of paradise. I have a home awaiting for me in heaven. దేవుడు నా కొరకే స్థలాన్ని సిద్ధపరచబడి ఉన్నాడు. A provision, a peace, protection, protective care of God, His presence, and then paradise. What we have to do is to follow our God. He is our shepherd. ఆయన మంచి కాపరి కాబట్టి ఆయన స్వరం విని ఆయన మనం జీవితాంతం ఫాలోయింగ్ క్రైస్ట్ all the days of our life, no turning back. వెనక్కి తిరగకుండా ఆయనను అనుసరిస్తున్నప్పుడు
ఈ ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకుంటాం. అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీరు మా కాపరి తండ్రి. 6 ఆశీర్వాదాలు మాకు సిద్ధపరిచారు నాయన. వాటిని పొందుకోవాలంటే తండ్రి మీ స్వరం విని అన్యులను వెంబడించక, ఇతరులను వెంబడించక, మిమ్మల్నే వెంబడిస్తూ అనుసరిస్తూ నాయన కష్టమైన నష్టమైన ప్రభువా, దట్ వీ మే ఫాలో యూ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ శక్తిని మాకు ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, వాక్యం విన్నప్పుడు బిడ్డను దర్శించి వారి 6 ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.